నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించిపోయే రేంజ్ లో జోరు చూపించడానికి సిద్ధమవుతూ ఉంది. మొత్తం మీద నైజాంలో ఇటు సీడెడ్ లో ఫెంటాస్టిక్ జోరు చూపెడుతున్న ఈ సినిమా ఆంధ్రాలో నైట్ షోలకు అద్భుతమైన ట్రెండ్ ను చూపించి అంచనాలను మించిపోయే రేంజ్ వసూలతో బీభత్సం సృష్టించడానికి సిద్ధమవుతూ ఉంది. ఓవరాల్ గా తొలి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా అవలీలాగా 45 కోట్ల నుండి 48 కోట్ల మధ్యలో గ్రాస్ వసూలను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే 50 కోట్ల మార్కును తొలి రోజు సాధించే ఛాన్సెస్ సినిమాకు కొద్ది వరకు ఉన్నాయని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా 35 కోట్ల నుండి 36 కోట్ల మధ్యలో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఇంకాస్త పెరగవచ్చు కలెక్షన్లు గ్రాస్ రూపంలో. కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 4 కోట్ల మేర గ్రాస్ వసూలను సాధించే ఛాన్సెస్ సినిమాకు కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 10 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో తొలి రోజు సినిమా అటు ఇటుగా 50 కోట్లకు చేరువయ్యే రేంజ్ వసూలను గ్రాస్ రూపంలో దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సినిమా చూపెడుతున్న జోరు చూస్తూ ఉంటే బాలయ్య కెరీర్ లో వీరసింహారెడ్డి సినిమా తొలి రోజు 50 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని కెరీర్ బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇప్పుడు అన్ని అనుకున్నట్లు జరిగి ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను అందుకుంటే డాకు మహారాజ్ సినిమా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసే ఛాన్సెస్ కొద్ది వరకు ఉన్నాయని చెప్పవచ్చు. ఫైనల్ గా అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సినిమా ఈ కలెక్షన్ల మార్కును అందుకుంటుందా లేదా అనేది క్లియర్ గా అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.